అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలిసిందే రోజా అంటే నాకు ఎంత ఇష్టం. రోజా గారిని ఏమైనా అనే ముందు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళండి, అది ఎవరైనా సరే. రోజా అంటే నాకు అంత ఇష్టం. రోజా ఎన్నికైనా మాటలు మాట్లాడినా మీరందరూ పడాలి, వినాలి. మాకు చేయడం రాదు, చేయడం రాకపోయినా మిమ్మల్ని అంటాం, ఖచ్చితంగా మీరు పడాల్సిందే. ఒకసారి రోజా మాట్లాడుతుంది, మీరందరూ వినండి. దాని తర్వాత మన పాయింట్కి వద్దాము. చెప్పినట్టు రాష్ట్ర రుణ పరిమితి సున్నాగా మారింది అన్నారు. ఇగో ఆడ కూడా చూసే మాట్లాడుతుంది మా రోజా. ఇది ఇప్పుడు అందరికీ సజ్జలో ఎలా అయితే స్క్రిప్ట్ ఇస్తాడో ఈమె కూడా గట్లనే ఇచ్చుంటాడేమో. అది ఎవరు చూడు, స్క్రిప్ట్ లేని మీరు ఎప్పుడు మాట్లాడరా. ఇప్పుడు బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నాం. మీ హయాంలో అసలు మీరు ఎందుకంటే బడ్జెట్లో తీసుకొచ్చిర్రు, అసలు ఏం చేసిర్రు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో సరే బడ్జెట్ తీసుకొచ్చిండు, ఏపీ ప్రజలు ఏదో బాగుపడదామని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. కానీ మీకు అది చేయడం చేత కాకనే కదా మీకు 11 సీట్లు వచ్చింది. రోజా చంద్రబాబు నాయుడు గారు ఏదో బడ్జెట్ తీసుకొచ్చిర్రు, దానికి ఏదో మంచి చేద్దామని చెప్పి అనుకున్నాడు, దానికి కూడా ఏలు పెట్టి వాసన చూస్తారా మీరు? ఏం బతుకమ్మ మీది. ఒక్కసారి సరే రోజా గారు బడ్జెట్ గురించి మాట్లాడే మాటలు ముచ్చడు వదిలేద్దాం, కానీ అసలు రోజా నగరిలో ఏం చేసిందో చూద్దామా. ఆమె చేసిన పనులు నేను కొన్ని పాయింట్లు చెప్తా, అది మీరు రోజా గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఈ రోజా పని ఏం చేస్తుండే తెలుసా? శేషాచల అడవుల్లో ఎర్రచందనం గట్టిగా ఉంటుండే. ఆ ఎర్రచందనంని స్మగ్లింగ్ చేసి చెన్నైకి తరలిస్తుండే. దానికి కాపులాగా మన రోజా ఎర్రచందనంతో పాటు రోజా ఆడికి కూడా వెళ్ళి స్మగ్లింగ్ చేసి పైసలు గట్టిగా సంపాదిస్తుండే. మీరందరూ పుష్ప 2 మూవీ పుష్ప అందరూ చూసే ఉంటారు, గట్లనే చేసింది ఈమె. చాలాసార్లు దొరికింది, కానీ ఈమె పేరు బయటికి రాకుండా చేసేసారు అందరు. ఈ ఎర్రచందనం స్కామ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డికి 60%, ఈమెకి 30%. చాలా విధాలుగా చేసారు ఇట్లాంటి స్కామ్లు. రోజా చేసిన ఇంకో ముచ్చట ఏంటంటే, రిషికొండలో ప్యాలెస్ ఒకటి కట్టించిండగా, దానికి కాంట్రాక్టర్ ఈమెనే, ఈ అక్కే, ఈ డైమండ్ రాణి. అసలు వాళ్ళ కొడుక్కి కారేలా కొనిపించిందంటే ఆ బాత్రూమ్ టబ్బలు, మసాజ్ డబ్బలు ఇవన్నీ ఈమె చేసినాయి. మొత్తం డిజైనింగ్ మొత్తం ఈమెనే, రోజానే చేసింది. సో దానివల్ల వాళ్ళ కొడుక్కి ఒక కారు కొనిపించింది. ఒక సాధారణ తండ్రి, ఒక సాధారణ కూలీ వ్యక్తి వాళ్ళ కొడుకులకి కారు కొనిపించాలంటే ఎన్నికైనా కష్టపడాలి. వీళ్ళందరూ ఒక్కసారి ఎమ్మెల్యే ఎంపీ అయిపోతే చాలు, వీళ్ళకి పైసలు గట్టిగా విడిగా వచ్చేస్తుంది ఈ నాయకులకి. అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళకే. ఒక్కసారి ఎమ్మెల్యేగా నీ అమ్మ నీ లైఫ్ సెట్, ఏమైనా పనులు చేయి, నాకు పర్సంటేజ్. ఎవరైనా ఇల్లులు గిట్లా అపార్ట్మెంట్లు కట్టిరనుకో ఆ నగరిలో ఈమెకు పర్సంటేజ్ ఇవ్వాలా. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. మళ్ళీ బోర్లు ఏమైనా వేస్తే వీళ్ళకి పర్సంటేజ్ ఇవ్వాలా. ఎక్కడైనా చెరువులకు వెళ్ళి మట్టి గిట్లా దోలుకోపోతే దానికి కూడా పైసలు కట్టాలా. అరే ఏమరా స్వామి, ఇంకా వాష్రూమ్కి వెళ్ళినా పైసలు కడగాల, ఇంకా గడుక్కోవాలన్నా పైసలు కట్టాలా గిట్లని చెప్పి అనలేదు. ఇంకా రేపటి రోజున మీకు అధికారం వచ్చుంటే చెప్తుండే మీరు ఉచ్చకు పోవాలన్నా పన్ను కట్టాలా, బాత్రూమ్ పోవాలన్నా పన్ను కట్టాలా, పెళ్ళిళ్ళు చేసుకున్న పన్నులు కట్టాలా, ఇంకా శోభనాలు చేసుకున్న పన్నులు కట్టాలా గిట్లని చెప్పి అంటుండేనేమో. వీళ్ళు పైసలు తీసుకోకుండా ముద్ద కూడా తినరు వీళ్ళు, గట్లాంటి వాళ్ళు వీళ్ళు. కోట్ల రూపాయలని అప్పులు చేయబోతున్నామని ఎలా ధైర్యంగా చెప్పారో ఆయన రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. కానీ మీరు అందరూ ఒకటి గమనించండి, మాట్లాడే మాటలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది నైట్ టైం చేసింది. మళ్ళీ రోజా నైట్ టైము ఏం చేస్తావు మీ అందరికీ తెలిసిందే. 90 వేసి మాట్లాడింది, కళ్ళు మొత్తం మూసుకోబోతుంది. ఇంకో ముచ్చట ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అంటే ఈ అక్క 9 సంవత్సరాల నుంచి ఏం చేస్తలేరు గిట్లని చెప్పన్నది. ఈమె నోరుకి అదుపు ఉండదు అని చెప్పి అందరికీ తెలిసిందే. ఇంకా కూటమి ప్రభుత్వం నెక్స్ట్ టర్మ్ కూడా వాళ్ళే గెలుస్తారు. ఈమె చెప్పిందంటే ఖచ్చితంగా అయిపోతుంది. గెలుస్తారంటే అది ఓడిపోతుంది. 9 సంవత్సరాలంటే ఖచ్చితంగా 9 సంవత్సరాలు ఉన్నట్టే. ఇంకా రోజా గారు ఇట్లనే మాట్లాడుతూ ఉంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు చాలా మంచిగా తీసుకుంటారు మీ గురించి, చాలా మంచోళ్ళు. మీ మీద కేసు రాకుండా నేను చూసుకుంటా, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. మీ మీద కేసు ఎలాంటిది వస్తే అది నా ముందుకు వచ్చే పోవాలా. ముఖ్యంగా మన రాష్ట్రంని ఈరోజు మీరు చూస్తే హిరోషిమా నాగసాకితో రాష్ట్రాన్ని పోలిస్తే ఎవరైనా పెట్టుబడులు ఏదైనా ఆమె చూసే మాట్లాడతాలే. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో అందరు అరెస్ట్ అవుతారు, నెక్స్ట్ రోజానే అని చెప్పి. ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది రోజాని కాదు, కొడాలి నానిని అరెస్ట్ చేయాలి, పేర్ని నానిని అరెస్ట్ చేయాలి, అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేయాలి, దాని తర్వాత రోజా దగ్గరికి రావాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులలో రోజా చేసింది గింతే. రోజా చేసిన మాటలు ఏంటంటే, వీళ్ళకి ఒక అబద్ధాన్ని కప్పచెప్పడం కూడా సరిగ్గా రాదు, ఈజీగా దొరికేస్తారు ఈజీగా. ఫస్ట్ ఈమెను ఇంకా అరెస్ట్ చేయడం బంద్ చేసేయండి. ఫస్ట్ కొడాలి నాని చేయండి, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ గిట్లా వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది ఉన్నారు. అందరినీ తీసుకొచ్చేసి ఈమెను తీసుకొచ్చి లాస్ట్లో జగన్మోహన్ రెడ్డిని తీసుకురండి, అందరు హ్యాపీగా ఉంటారు, ప్రజలంతా హ్యాపీగా ఉంటారు. ఇంతకు ముందు వీళ్ళు చేసిన కొద్ది పనులు కాదబ్బా. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడాలంటే ఒక వీడియో కాదు, ఒక మూవీ తీస్తే కూడా సరిపోదు వీళ్ళ గురించి మాట్లాడాలంటే. వీళ్ళన్ని కన్నా పనులు చేశారు. ఈమెమో ఇప్పుడు పద్ధతి మాటలు మాట్లాడుతుంది, బడ్జెట్ ఇంత తీసుకొచ్చారు అంత తీసుకొచ్చారు. మీ పార్టీలో అసలు ఏం చేశారు? మీరు ఏం చేశారు?
ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఆ రోజున ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి బడ్జెట్ తీసుకొస్తే గింతేనా తీసుకొచ్చేదని చెప్పి మాట్లాడతారా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు? సిగ్గుండాల కొద్దిగానా. ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.